విశాఖలో ఎంజీఎం హాస్పిటల్ నూతన లోగోని ఎంజీఎం హెల్త్ కేర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ రాజగోపాలన్ ఆవిష్కరించారు. ప్రఖ్యాతిగాంచిన సెవెన్ హిల్స్ హాస్పిటల్ నేటి నుంచి ఎంజీఎం సెవెన్ హిల్స్ పేరుతో అధునాతన సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎంజీఎం హెల్త్ కేర్ నామకరణం జరిగిందన్నారు. ఆధునిక వైద్య సాంకేతిక విధానంతో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని అన్నారు. దగ్గర దగ్గర 32 ఏళ్ళ నుంచి ఉన్నాను. 1992లో నేను జాయిన్ అయ్యాను ఇక్కడ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లాగా. ఒకదానే డిపార్ట్మెంట్ మేనేజ్ చేసాను. ఇప్పుడు అదే సార్ ఏం చెప్తున్నారంటే ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ తర్వాత వచ్చిన బిడ్లో మనకు అదృష్టం, మాకు సెవెన్ హిల్స్ హాస్పిటల్ దొరికింది. అందుకే అలాగా చేతిలో వచ్చిన హాస్పిటల్న మేము ఇంకా అప్గ్రేడ్ చేస్తాము, కొత్త డిపార్ట్మెంట్స్లో ఓపెన్ చేస్తాము. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం నేబరింగ్ స్టేట్స్కి అలాగే కేటరింగ్ చేస్తాము. లోకల్ ఆంధ్ర వాళ్ళని కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు హ్యాపీగా ట్రీట్మెంట్ చేసి వెళ్తున్నట్టుగా ఒక పరిస్థితి మేము క్రియేట్ చేస్తాం అనుకుంటున్నాం. We feel that it is our destiny, or it is our good fortune to have acquired Seven Hills. As you all know, last few years Seven Hills had gone through some issues and was being managed by professionals, not by promoter. But finally the NCLT process came to an end and we were the bidders. We saw that Seven Hills has a great history, 30 years of treating patients from the state of Andhra and neighboring states with some of the best doctors who have been serving this hospital. So when we decided to enter Andhra, we thought we had two options. Either we can build a new hospital or take over an existing hospital. But taking over a hospital like Seven Hills is easier way to get into the hearts of people here.